నహుష చక్రవర్తికి యతి, యయాతి, సంయాతి, ఆయాతి, వియాతి, కృతి అనే 6 పుత్రులున్నారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం. వారంతా మహాబలపరాక్రమవంతులు. వారిలో పెద్దవాడైన యతి రాజ్యాన్ని వద్దన్నాడు. ఆ కారణంగా రెండోవాడైన యయాతి చక్రవర్తి అయ్యాడు. ఆయన దైత్యగురువైన శుక్రాచార్యుడి కూతురు దేవయానిని, వృషపర్యుడనే మహారాజు కూతురు శర్మిష్ఠిని వివాహం చేసుకున్నాడు. వీరిలో దేవయాని యదువు, తర్వసుడనే పుత్రుల్ని కనగా శర్మిష్ఠి ద్రుహ్యుడు, అనువు, పోరు అనే కుమారుడికి జన్మనిచ్చింది. శుక్రాచార్యుడి శాపం వల్ల యయాతికి ముందుగా వార్ధక్యం వచ్చింది. ఆ వార్ధక్య బాధల్ని భరించలేని యయాతి శుక్రాచార్యుడిని శరణు వేడుకున్నాడు. ఆయన శాంతించి, ఓ రాజా, నీ వార్ధక్యాన్ని నీ కుమారులు ఎవరైనా స్వీకరిస్తే నీకది తొలగిపోయి మళ్ళీ యవ్వనం చిగురుస్తుంది అని చెప్పాడు. ఆ మాటలు విని యయాతి తన పెద్ద కుమారుడైన యదువుని పిలిచి, కుమారా, నీ తాతగారిచ్చిన శాపం వల్ల నాకీ అకాల వార్ధక్యం ప్రాప్తించింది. దీన్ని నేను భరించలేకపోతున్నాను. నాకింకా విషయ భోగాలను అనుభవించాలన్న కోరిక మిగిలే ఉంది. కనుక నా వార్ధక్యాన్ని నీవు స్వీకరించు అని కోరాడు. అయితే యదువు అందుకు ఇష్టపడలేదు. దానితో కోపం వచ్చిన యయాతి, యదు, నా మాట ధిక్కరించావు కాబట్టి నీ సంతతి వారికి రాజ్యాధికారం రాదు అని శపించాడు. తర్వాత శర్మిష్ఠపుత్రుడు అందరికన్నా చిన్నవాడైన పూరుని పిలిచి తన కోరిక తెలిపాడు. పూరుడు అంతా విని తండ్రికి నమస్కరించి, తండ్రి, తమరి ఆనందం కన్నా నాకు మించింది లేదు. సంతోషంగా నేను మీ వార్ధక్యాన్ని స్వీకరిస్తాను అని చెప్పి అతడి వార్ధక్యాన్ని తాను భరించాడు. అలా పూరుడు యవ్వనాన్ని గ్రహించిన యయాతి ఎంతో ఆనందంగా విషయభోగాల్ని అనుభవిస్తూ రాజ్యాన్ని పాలించసాగాడు. తర్వాత యయాతికి విశ్వాచి అనే అప్సరస్తో పరిచయం ఏర్పడింది. అక్కడి నుంచి ఆమెతో, దేవయానితో ప్రతిరోజు అంతులేని కామసుఖాలు అనుభవిస్తూ కాలం గడుపుతున్నాడు. ఎంత తీర్చుకున్నా కామసుఖం మీద మానవులకి వ్యామోహం తగ్గదు. అది ఎప్పటికీ శమించదు. హవిస్సు వేయగానే అగ్ని వృద్ధి చెందినట్టు కామం కూడా తిరిగి వృద్ధి చెందుతూనే ఉంటుంది. భూమి మీద మొత్తం ఉన్న వ్రీహులు, యవలు, బంగారం, పశువులు ఇవన్నీ ఒక్క స్త్రీతో కూడా సరిపోలవు. అందుకని క్రామతృష్టిని, ఆశని మానవులు పరిత్యజించాలి. ఒకనాడు యయాతికి జ్ఞానోదయమైంది. అయ్యో, విషయ లంపటాలలో పడి నాకు 1000 సంవత్సరాలు గడిచిపోయాయి. ఎంత సుఖం అనుభవించినప్పటికీ నాకు ఇంకా వాటిని అనుభవించాలని ఆశ చావడం లేదు. ఇక ఎలాగైనా ఈ కామతృష్టిని వదిలించుకోవాలి. నా మనసుని విషయాల మీద నుంచి మళ్లించి పరబ్రహ్మ మీద స్థిరంగా నిలపాలి. సుఖ దుఃఖాలు, శోకమోహాలనే బంధాలను తొలగించుకొని నిర్మముడైన నేను, నాది అనే అహంకారాన్ని పోగొట్టుకొని ఇక నుంచి తపో జీవితాన్ని గడుపుతా అని భావించాడు. వెంటనే తన కుమారుడైన పూరుని పిలిచి పూర్వం అతని నుంచి తీసుకున్న యవ్వనాన్ని అతడికే ఇచ్చేసి తన వార్ధక్యాన్ని తిరిగి తీసుకున్నాడు. తర్వాత పూరుడికి రాజ్యాభిషేకం చేసి తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్ళిపోయాడు. అడవికి వెళ్లే ముందు తన రాజ్యంలో ఆగ్నేయ భాగానికి తులవసుణ్ణి, పడమర భాగానికి ద్రుహ్యుణ్ణి, దక్షిణ విభాగానికి యదువుని, ఉత్తర దిశకి అనువుని మండలాధీశులుగా నియమించి వెళ్ళాడు. సర్వరోగ ప్రశమనం సర్వశత్రు వినాశనం. యయాతి పెద్ద కుమారుడు యదువు. ఆ యదు మహారాజుకి సహస్రజిత్తు, క్రోష్టువు, నలుడు, నహుషుడు అనే 4 పుత్రులు జన్మించారు. వారిలో సహస్రజిత్తు కొడుకు శతజిత్తు. ఆ శతజిత్తుకి హైహయ, హేహయ, వేణుహయులని 3 పుత్రులున్నారు. వారిలో హైహయుడు పుత్రుడు ధర్ముడు. అతడికి ధర్మనేత్రుడు. ఆ ధర్మనేత్రుడికి కుంతి, కుంతికి సహజిత్తు. ఆ సహజిత్తుకి మహిష్మంతుడు అనేవారు పుట్టారు. ఈ మహిష్మంతుడే మహిష్మతిపురాన్ని నిర్మించాడు. ఇతడికి భద్రశ్రేణ్యుడు, భద్రశ్రేణ్యుడికి దుర్దముడు, అతనికి ధనకుడు. ఆ ధనకుడికి కృతవీర్యుడు, కృతాగ్ని, కృతధర్ముడు, కృతేజుడు అనే 4 పుత్రులు జన్మించారు. వీరిలో కృతవీర్యుడికి అర్జునుడు అనే పుత్రుడు ఉదయించాడు. ఇతడే కార్తవీర్యార్జునుడిగా విఖ్యాతి చెందాడు. కార్తవీర్యార్జునుడు సప్తద్వీపాలకి అధిపతి. దత్తాత్రేయుని మెప్పించి 1000 బాహువుల్ని పొందాడు. అత్రివంశీయుడైన దత్తాత్రేయుడికి అతడు పరమభక్తుడు. కార్తవీర్యుడు 10,000 యజ్ఞాలు చేశాడు. అతడి రాజ్యంలో దొంగతనం అన్న మాటే ఎవరికి తెలియదు. ఈ విధంగా మహాబల పరాక్రమవంతుడైన కార్తవీర్యార్జునుడు 85,000 సంవత్సరాలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి రాజ్యపాలన చేశాడు. అమితబల సంపన్నుడైన కార్తవీర్యార్జునుడు మహాబల పరాక్రముడైన రావణ బ్రహ్మంతుడి వాణ్ణి తన 1000 బాహువులతో బంధించి అతని గర్వాన్ని అణిచివేశాడు.
ఇలా 85,000 సంవత్సరాలు పాలించిన తర్వాత విధి నిర్ణయం ప్రకారం నారాయణాంశ సంభూతుడైన పరశురాముడి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. కార్తవీర్యుడికి మొత్తం 100 మంది కుమారులు. వీరిలో సూర, సూరసేన, వృషసేన, మధు, జయధ్వజ అనే 5 ప్రధానమైన వారు. వీరిలో జయధ్వజుడికి తాళజంగుడనే పుత్రుడున్నాడు. ఆ తాళజంగుడికి తాళజంగాలు అనే 100 మంది కుమారుడు జన్మించారు. ఆ 100 మందిలో పెద్దవాడు వీతిహోత్రుడు, రెండోవాడు భరతుడు, భరతుడికి వృషుడు, వృషుడికి మధురుడు, ఆ మధురుడికి వృష్ణి మొదలైన 100 మంది పుత్రులు క్రమంగా ఉదయించారు. ఇక్కడి నుంచి వృష్ణి పేరు మీదుగా వృష్ణి వంశం ప్రసిద్ధి చెందింది. అలాగే యదు పేరు మీదుగా యాదవ వంశం ప్రఖ్యాతి చెంది ఆ వంశంలోని వారంతా యాదవులుగా కీర్తించబడ్డారు. हास्यं दशास्य हन्ताव्यात् नेत्रे मे हरिलोचन. హరిద్వేషి అయిన హిరణ్యకశిపుడిని సంహరించడం కోసం శ్రీ మహావిష్ణువు నృసింహావతారాన్ని ధరించాడు. అయితే నృసింహుని చూసిన హిరణ్యకశిపుడికి ఆయన విష్ణువే అన్న భావన కలగలేదు. అదేదో విచిత్రమైన మృగం అని మాత్రమే తలచాడు. అప్పుడు నృసింహుడి చేతిలో మరణించిన హిరణ్యకశిపుడు తిరిగి రావణాసురుడిగా పుట్టి అనంతమైన భోగాలు అనుభవించాడు. రావణుడు కామవశుడై జానకీదేవిని అపహరించి చివరికి శ్రీరాముడి చేతిలో వధించబడ్డాడు. అప్పుడు కూడా రావణుడు శ్రీరాముడు శ్రీ మహావిష్ణువే అని ఏమాత్రం గుర్తించలేకపోయాడు. రావణుడు మరణించేటప్పుడు కూడా రాముణ్ణి కేవలం ఒక మానవుడిగానే భావించాడు. తర్వాత జన్మలో రావణుడు చేది భూపాలుడైన శిశుపాలుడిగా జన్మించాడు. శిశుపాలుడు తాను పుట్టిన దగ్గర నుంచి నారాయణాంశుడైన శ్రీకృష్ణుణ్ణి ప్రతిరోజు తృణీకరిస్తూ ఆ రకంగా నిరంతరం ఆయన నామాన్ని స్మరిస్తూ ఉండేవాడు. గత జన్మల నుంచి అతనుకున్న హరిద్వేషాన్ని ఈ జన్మలో కృష్ణుణ్ణి పలుమార్లు దూషించడం ద్వారా ప్రదర్శించాడు. శిశుపాలుడు కూర్చున్నా, నించున్నా, నిద్రపోతున్నా ఏదో రకంగా శ్రీహరి నామాన్నే తలచేవాడు. ఆ విధంగా తన జీవితాంతం దూషణ భావంతో శ్రీహరి నామాన్ని జపించి చివరికి కృష్ణుడి చక్రాయుధంతో హతుడై ఆయనలోనే ఐక్యమైపోయాడు. యదువంశీయుడైన వసుదేవుడికి పౌరవి, రోహిణి, మదిర, భద్ర, దేవకి అనే ఎంతోమంది భార్యలున్నారు. ఆయన దేవకీదేవి ద్వారా కీర్తిమంతుడు, సుసేనుడు, ఉదాయువు, భద్రసేనుడు, రుజుదాసుడు, భద్రదేవుడు అనే 6 పుత్రుల్ని కన్నాడు. అయితే దేవకీదేవికి జన్మించిన పుత్రులందరినీ కంసుడు వధించాడు. తర్వాత దేవకీదేవి 8వ గర్భంలో సకల జగత్తు అనే వృక్షానికి మూలమైన వాడు, భూత భవిష్యాది సకల సురాసురముని జన మానసాలకు కూడా గోచరం కానివాడు, బ్రహ్మాది దేవతల చేత ప్రణమిల్లబడేవాడు, అనాది మధ్యనిధనుడు అయిన శ్రీ మహావిష్ణువు అవతరించాడు. సదా గోపికా మండలే రాజమానం లసనృత్య బంధాది లీలా నిదానం. ఆ పుండరీకాక్షుడు అవతరిస్తున్నప్పుడు సూర్యచంద్రాది గ్రహాలన్నీ ప్రసన్నంగా మారాయి. జగత్తంతా చల్లబడింది. ప్రకృతిలో సకల శుభలక్షణాలు గోచరించాయి. లీలా మానుష విగ్రహుడిగా భూమి మీద అవతరించిన శ్రీహరికి ఇక్కడ 16,101 మంది భార్యలున్నారు. వారిలో రుక్మిణి, సత్యభామ, జాంబవతి వంటి 8 మంది ప్రధాన భార్యలు. అఖిలమూర్తి అనాది అయిన శ్రీకృష్ణ పరమాత్మ తన భార్యల ద్వారా 1,80,000 మంది పుత్రుల్ని కన్నాడు. ఆ పుత్రులందరిలో ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, సాంబుడు లాంటి 13 మంది ముఖ్యమైన వారు. రుక్మి కుమార్తె అయిన రుక్మవతిని ప్రద్యుమ్నుడు వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులిద్దరికీ అనిరుద్ధుడు జన్మించాడు. ఆ అనిరుద్ధుడు రుక్మి మనమురాలైన సుభద్రని పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరికి వజ్రుడు అనే కుమారుడు ఉదయించాడు. తర్వాత ఆ వజ్రుడికి ప్రతిబాహువు, ఆ ప్రతిబాహువుకి సుచారు అనే కుమారుడు జన్మించారు. ఈ విధంగా 100,000 సంఖ్యలో ఈ యదుకులం విస్తరించింది. ఈ యదుకులంలో జనాల సంఖ్యను వర్ణించడం ఎవరితరం కాదు. యదువంశంలో శ్రీకృష్ణుని పుత్రపౌత్ర పరంపర జన్మించిన వారందరికీ ధనుర్విద్య నేర్పించడం కోసం 3,88,000 మంది ఆచార్యుల్ని నియమించారంటే అసలు వారి సంఖ్య ఎంతో ఎవరు అంచనా వేయగలరు? పూర్వం దేవాసుర సంగ్రామంలో మరణించిన ఎంతోమంది దైత్యులు భూలోకంలో మానవులుగా జన్మించి ప్రజల్ని ఎన్నో రకాలుగా హింసిస్తున్నారు. వారందరినీ నాశనం చేయడం కోసమే దేవతలంతా యదువంశంలో జన్మించారు. వారందరికీ రక్షణగా శ్రీకృష్ణుడు కూడా అదే వంశంలో అవతరించాడు. ఆయన అదుపు ఆజ్ఞలతో యదువంశం ఎంతో గొప్పగా అభివృద్ధి చెందింది. గలదర్ప కందర్ప శోభాభిదానం భజేనందసూనం సదానందరూపం. వైకుంఠమునందు శ్రీ మహావిష్ణువు తన యోగమాయను పిలిచి,
నేను భూలోకమున దేవకి అష్టగర్భాన అవతరించాల్సిన తరుణం ఆసన్నమవుతోంది. ఈలోగా నీవు దానవ చక్రవర్తి హిరణ్యకశిపుని 6 పుత్రుల అంశాలను వరుసగా దేవకి గర్భంలో ప్రవేశపెట్టు. వారంతా వరుసగా జన్మించి ఒకరి తర్వాత మరొకరు కంసుని చేతిలో నిహతులై గత కర్మానుబంధాల నుండి విముక్తులై పుణ్యలోకాలను చేరుకుంటారు. ఆ తదనంతరం దేవకి గర్భాన ఆదిశేషుని అంశ చేరుతుంది. ఆ సప్తమ గర్భపిండాన్ని వసుదేవుని భార్య రోహిణి గర్భంలో ప్రవేశపెట్టు. దేవకి సప్తమ గర్భస్థ శిశువు రోహిణి పుత్రుడిగా జన్మిస్తాడు. కంసుని భయం వల్ల దేవకి సప్తమ గర్భపిండం విచ్చిత్తయిందని లోకం భావిస్తుంది. ఆ తదనంతరం నీవు గోకులంలోని నందుని భార్య యశోద గర్భంలో అవతరించు. నేను దేవకి గర్భాన అవతరించినప్పుడు వసుదేవుడు మన స్థానాలను మారుస్తాడు. అలా అవతరించిన నిన్ను దుర్గా, అంబిక, భద్ర, కాళీ, హరిసోదరి ఇత్యాది సహస్రనామాలతో భక్తులను పిలిచి కొలిచి నీ అనుగ్రహాన్ని పొంది తరిస్తారు అని ఉపదేశించాడు. జగన్మాయ తనకి కర్తవ్యోపదేశం చేసిన శ్రీహరిని అనేక విధాల స్తుతించి తన కర్తవ్య నిర్వహణకు ఉపక్రమించింది. అప్పుడు దేవకి చెరసాలలోనే ప్రథమంగా గర్భవతి అయింది. దేవకి వసుదేవులను కారాగారంలో బంధించారని తెలియగానే రోహిణి తదితరులందరూ తమ నివాసాలను వదిలి గోపకులానికి వెళ్ళిపోయారు. గోపకులలో యాదవులకు పెద్దయిన నందుడు, అతని భార్య యశోద వారిని ఆదరించి వారి కష్టాలు తీరేంత వరకు తమ వద్దనే ఉండమని కోరారు. రోహిణి అందుకు సమ్మతించింది. అనంతరం నందుడు ఒకసారి కంసుని కలిసి అర్థించగా ఏడాదికి ఒకసారి రోహిణి వచ్చి కారాగారంలోనే వసుదేవుని కలుసుకున్నట్టుకు అనుమతించాడు. దేవకి గర్భమున పెరిగిన హిరణ్యకశిప కుమారాంశ 9 మాసాల అనంతరం శిశువుగా జన్మించాడు. బాలుని రోదన విన్నంతనే పరుగున చెరసాలకొచ్చాడు కంసుడు. అతి నిర్దాక్షిణ్యంగా ఆ శిశువుని కడతీర్చాడు. తన తొలి సంతానం పుట్టగానే స్వర్గస్థుడైనందుకు దుఃఖంతో కుమిలిపోయింది దేవకి. ఆ తదనంతరం దేవకి మరొక 5 సార్లు గర్భము దాల్చి 5 పుత్రుల్ని శ్రవించగా వారందరినీ పుట్టిన వెంటనే కడతీర్చాడు కంసుడు. ఆ అనంతరం ఒకసారి రోహిణి చెరసాలకొచ్చి భర్తతో ఒక రాత్రి గడిపి వెళ్ళింది. ఆ తదుపరి ఆమెకు గర్భవతి లక్షణాలు గోచరించాయి. తాను గర్భవతి అయ్యానని మురిసిపోయింది రోహిణి. అప్పుడే దేవకి మరలా గర్భవతి అయింది. ఆమెకు 9 మాసాలు నిండుతున్న తరుణంలో ఆదిశేషుడు అంశారూపంలో ఆమె గర్భాన ప్రవేశించాడు. అప్పుడు యోగమాయ తన మాయతో ఆదిశేషుని అంశాపిండాన్ని తీసుకువెళ్లి రోహిణి గర్భాన ప్రవేశపెట్టింది. రోహిణి 9 మాసాలు నిండి ప్రసవించింది. ఆదిశేషుని అంశతో ప్రభవించిన ఆ బాలునికి బలరాముడు అని పేరు పెట్టారు. దేవకికి చెరసాలలో సప్తమ గర్భం విచ్ఛిన్నమైంది. కంసుడు వచ్చి చూసి అవిచ్ఛిన్న పిండాలను బయట పారవేయమని భటులని ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు. దేవకి మరలా గర్భము దాల్చింది. అది ఆమెకు అష్టగర్భం. అందుచేత కావలని మరింత పటిష్టం చేశాడు కంసుడు. అదే సమయాన గోకులంలో నందగోపుని ఇల్లాలు తొలిసారి గర్భవతి అయింది. ఆ గర్భాన్ని ఆశ్రయించుకుని అందులో నివసిస్తున్న యోగమాయ శ్రీమన్నారాయణుని అవతారం కోసం నిరీక్షించసాగింది. ఆనాడు సకల భువనాలకు శుభదినము. గ్రహములన్నీ శుభస్థానమునందు నిలిచాయి. అది శ్రావణ బహుళ అష్టమి తిథి శుభలగ్నము. అప్పుడు కృత్తికా నక్షత్రము జరుగుతున్నది. ఆ శుభతరుణాన సర్వజగద్రక్షకుడైన శ్రీమన్నారాయణుడు శంఖచక్ర పద్మ గదాధారుడై అవనికేతించి దివ్య ప్రభలు విరాజిల్లుతుండ దేవకి అష్టగర్భమునందు ప్రవేశించాడు. జగన్నాథుని ప్రవేశం చేత దేవకి గర్భము దివ్య శోభలతో ప్రకాశించసాగింది. వసుదేవుడు ఆ వింతనుగాంచి అప్రతిభుడయ్యాడు. దేవకి అనిర్వచనీయమైన ఆనందం పొందింది. అప్పుడు బ్రహ్మాది దేవతలందరూ అంతరిక్షం నుంచి జగద్రక్షకునికే జనని కాబోతున్న దేవకీదేవి జయితు జయితు, అఖిలాండ కోటి బ్రహ్మాండాలను సృష్టించి పాలిస్తున్న అపర సృష్టికర్తకే తల్లివి కాబోతున్న విశ్వమాత జయితు జయితు, అండపిండ బ్రహ్మాండాలను బొజ్జలో నింపుకున్న శ్యామసుందరుణ్ణి నీ బొజ్జలో నిలుపుకున్న సత్యవతి జయితు జయితు అని స్తుతిస్తూ దేవకీ స్తవం పఠించారు. ఆ దేవతాగణాలన్నీ భక్తి పార్వస్యంలో అలా స్తుతిస్తుండగా ఎలాంటి పురుడు నొప్పుల బాధ తెలియకుండానే సుఖప్రసవమైంది దేవకికి. నీలమేఘశ్యాముడు, చతుర్భుజ ఆయుధాలంకారుడు, పట్టు పీతాంబర వస్త్రధారుడు, కమలనయుడు దరహాస చంద్రికలు చిందిస్తూ దేవకి గర్భము నుండి భూమికి అవతరించాడు. ఆ తక్షణమే దేవదందుబులు మ్రోగాయి. అంతరిక్షం నుండి పుష్పవర్షాలు కురిశాయి. రంభ, ఊర్వశి, తిలోత్తమాది అప్సరసలు ఆనంద నాట్యములాడారు. నారద తుమ్మురాది మహితాత్ములు తమ గాన మాధుర్యాలతో జయగీతికలు ఆలపించారు. స్వలీలారసాంత దుగ్ధోదమగ్నం ప్రియస్వామిని బాహుకం రైకలగ్నం రసాతైకరూపావబోధం త్రిభంగం భజే నందసూనం సదానందరూపం.
ఆ విధంగా అర్ధరాత్రి వేళ ఆ చెరసాల యందు తన నిజరూపమున అవతరించిన దేవకీ నందునిగాంచి దేవకీ వసుదేవులు భక్తి పార్వస్యంతో మైమరిచిపోయారు. శ్రీమన్నారాయణ, ఆశ్రిత పారిజాతమా, నీవు నాకు పుత్రునిగా అవతరించావా తండ్రి? తండ్రులకే తండ్రి అయిన నీవు నన్ను తండ్రిని చేశావా మహానుభావ? ధన్యోస్మి వాసుదేవ, ధన్యోస్మి అంటూ భక్తిభావంతో పులకించిపోయాడు వసుదేవుడు. నా తండ్రి, ఎన్ని జన్మలలో ఎన్ని నోములలో వచ్చిన ఫలమో ఈ జన్మమున నా గర్భవసాన అవతరించి నన్ను తరింపజేశావా నాయన అంటూ భక్తి పార్వస్యంతో ఆనందాశ్రువులు రాల్చింది దేవకీదేవి. శ్రీమన్నారాయణుడు చిరునవ్వు చిందించి, అమ్మ, పూర్వజన్మయందు నీవు పుత్రుని కోసం పరితపిస్తూ నన్ను అనేక విధాలా ప్రార్థించావు. అందుచేత నీ ఈ జన్మమున నీకు పుత్రుణ్ణై అవతరించాను అని దేవకికి తెలిపి వసుదేవునితో నా అవతార రహస్యమును ఎవరికీ చెప్పకుండా నన్ను గోపకులంలో యశోద వద్దకు చేర్చి అచట యశోద పక్కలో నుంచి ఆమె గర్భమున అవతరించిన యోగమాయను ఇచ్చటికి తీసుకునిరా. అనతి కాలమున నేను స్వయంగా వచ్చి కంసుని సంహరించి మీ చెర విడిపిస్తాను అని చెప్పి వారికి అభయముసిగి తన నిజ స్వరూపమును ఉపసంహరించుకుని పసిబిడ్డయ్యాడు. అప్పుడు వసుదేవుడు ఆ శిశువుకు మరొకమారు నమస్కరించి ఆ బిడ్డడిని పుత్రుడిలో పరుండబెట్టి ఒకసారి నమస్కరించి పుత్రుడితో పాటు శిశువును తన తలపై ఎత్తుకుని హరినామస్మరణ చేస్తూ అడుగు ముందుకు వేశాడు. విష్ణులీల ప్రభావం చేత ఆ చెరసాల తాళాలు వాటంతటవే ఊడిపోయాయి. తలుపులు తమంత తాముగా తెరుచుకున్నాయి. విష్ణు మాయచే కాపలదారులందరూ గాఢ నిద్రాపరవశులయ్యారు. వసుదేవుడు ధైర్యంగా చెరసాల దాటి బయటపడ్డాడు. ఆ రాత్రివేళ ఆకాశం మేఘావృతమై అంతలోనే ముమ్మరంగా వర్షం కురవసాగింది. ఆ క్షణాన వసుదేవుని వెనక ప్రత్యక్షమైన ఆదిశేషుడు తన పడగని వసుదేవుని శిరస్సుపై గొడుగు పట్టి వారిని అనుసరించాడు. యమునా నది మహోధృతంగా పరవళ్ళు తొక్కుతోంది. వసుదేవుడు ఆ తీరమునకు చేరగానే యమున అదృశ్య రూపాన అవతరించి వసుదేవసుతునికి నమస్కరించి తన నదీ ప్రవాహాన్ని రెండుగా మధ్యకు విచ్చితి చేసి మార్గమును ఏర్పరిచింది. భగవంతుణ్ణి శిరస్సును ధరించి హరినామస్మరణ చేస్తూ నడుస్తున్న వసుదేవునకు ఈ వింతలేవీ తెలియవు. తెలుసుకోలేనటువంటి భక్తి పరవశులై నడుస్తున్నాడతను. అతడు యమునను దాటి గోకులం దిశగా ముందుకు నడిచాడు. గోకులమున నందగోపుని ఎంట యశోదతో సహా 50 మంది గాఢ నిద్రాపరవశులై ఉన్నారు. ఆ నిద్రా సమయంలోనే అష్టమి తిథి దాటి నవమి ప్రవేశించిన శుభలగ్నమున యశోద గర్భం నుండి అవతరించింది జగన్మాయ శిశురూపమున. ఆ యోగామాయ ప్రభావం చేత యశోదకి తాను ప్రసవించిన విషయమే తెలియలేదు. ఆ ఇంటిల్లిపాది యోగమాయ ప్రభావమున గాఢ నిద్రా పరవశులై ఉన్నారు. ఆ సమయమున వసుదేవుడు ఆ ఇంట వాసుదేవునితో అడుగుపెట్టి తిన్నగా యశోదసేన మందిరంలోకి వెళ్ళాడు. అక్కడ యశోద పక్కన పొత్తిళ్లలో పసిబిడ్డ రూపాన దర్శనమిచ్చింది జగన్మాయ. వసుదేవుడు తన శిరస్సుపై ధరించి తెచ్చిన శిశువును యశోద పక్కన ఉంచి ఆమె పొత్తిళ్లలో ఉన్న ఆడ శిశువును శిరస్సును పెట్టుకుని వెనుదిరిగాడు. అతడా గోకులం దాటగానే యశోదాసుతుడు కెవ్వు నరిచి రోధించసాగాడు. ఆ బాలరోధనకు అందరూ ఉలిక్కిపడి పరుగు పరుగున యశోద గదికొచ్చి ఆమె పొత్తిళ్లలో కేరింతలు కొడుతున్న మగ శిశువును చూసి యశోద కడుపు పండింది, నందగోపాలుడు అదృష్టవంతుడయ్యాడు, గోకులోద్ధారకుడు పుట్టాడు అంటూ ఆనందంతో కేకలు వేయసాగారు. యశోద నందునిగాంచిన 50 మంది సంతోష పరవశులయ్యారు. ఇక వసుదేవుడు మరలా మధురకు చేరుకుని చెరసాలలో ప్రవేశించగానే తలుపులు తాళాలు వాటంతటవే మూసుకుపోయాయి. వసుదేవుడు తాను తెచ్చిన ఆడ శిశువును దేవకి పక్కన పొత్తిళ్లలో పరుండపెట్టగానే అంతవరకు మౌనంగా ఊరుకున్న ఆ శిశువు ఒక్కసారిగా ఆ చెరసాల దద్దరిల్లిపోయేలా రోధించసాగింది. ఆ రోదన వినపడినంతనే విష్ణుమాయ తొలగిపోయి కాపలా భటులు ఉలికిపాటును మేల్కొని దేవకి పక్కన శిశువును చూసి దేవకీదేవి ప్రసవించింది అని అరుచుకుంటూ కంసునికి వార్త తెలపడానికి పరుగెత్తారు. కంసుడు హుటాహుటిన చెరసాలకొచ్చాడు. పొత్తిళ్లలోని ఆడ శిశువును చూసి విస్మయుడయ్యాడు. అప్పుడు దేవకి చేతులు జోడించి, అన్నా, ఇంతకాలం నీవు కోరిన విధంగా నాకు పుట్టిన కుమారులందరినీ నీ ఆగ్రహ జ్వాలలకు అర్పణం చేశాను. ఇది ఆడపిల్ల. అష్టమ గర్భాన బాలుడు పుడితే నీకు మారకుడవుతాడని కదా ఆనాడు ఆకాశవాణి వచించింది. కనుక గర్భశోకంతో అలమటిస్తున్న నన్ను కనికరించి ఈ ఆడబిడ్డకు ప్రాణదానం చెయ్యి అని ప్రార్థించింది. నీకిది అష్టమ గర్భ శిశువు, ఇది ఆడైనా మగవాడైనా నాకనవసరం అంటూ కంసుడు పొత్తిళ్లలోని శిశువు రెక్కబట్టి విసిరిగొట్టి చంపాలని పైకి ఎగిరేశాడు. మరుక్షణం ఆ శిశువు చెరసాల కప్పును చీల్చుకుంటూ దివ్య ప్రభలతో అష్టబాహువులతో తన చేతుల యందు మృత్యుకారకములైన ఆయుధాలతో శక్తి స్వరూపమున అవతరించి వికటాట్టహాసం చేసింది.
ఓరి కంస, జగన్మాయనైన నన్ను చంపడం నీ తరం కాదు. నీ పూర్వజన్మమున కాలనేమి అను రాక్షసునిగా పుట్టిన నిన్ను సంహరించిన ఆ శ్రీహరి ఈ జన్మలోనూ నిన్ను సంహరించడానికి అవతరించి ఈ ధరామండలమున వేరొక చోట పెరుగుతున్నాడు. దానవంతకుడైన ఆ నారాయణుని చేతిలో నీకు చావు తప్పదు అని పలికి అంతర్ధానమైపోయింది అంబిక. కంసుడు నిశ్చేష్టుడయ్యాడు. నిరాశతో, అవమాన భారంతో తన మందిరానికి తిరిగొచ్చాడు. తన మృత్యుకారకుడు వేరొక చోట పెరుగుతున్నాడన్న మాటలు అతని చెవులలో పదే పదే ప్రతిధ్వనించాయి. కంసుడు తక్షణమే తన భృత్యులైన శకటాసురుడు, ప్రళంబుడు, కేసి, పోతన తదితర మాయాశక్తియుతులైన రాక్షసుల్ని రప్పించి, నా మారకుడైన బాలకుడు పుట్టి ఎక్కడో అజ్ఞాతంలో పెరుగుతున్నాడు, వాడి జాడలు పసిగట్టండి. మాయారూపులే సంచరిస్తూ ఆ బాలకుడు జాడ తెలిసిన మరుక్షణమే వాడిని సంహరించండి, వెళ్ళండి అని ఆజ్ఞాపించాడు. కంసుని ఆజ్ఞను శిరసావహిస్తూ రాక్షస ప్రముఖులంతా బాలుని అన్వేషణకు బయలుదేరారు. యశోదాపుత్రునికి కృష్ణుడు అని నామకరణం చేశారు. ఆ బాలుని అందచందాల గురించి ఆ నోట ఈ నోట విని గోపకాంతులంతా వచ్చి అతను చూసి ముచ్చటపడ్డారు, ముద్దులాడారు. నీలమేఘ శ్యామసుందరుడైన ఆ నల్లనయ్యను, ఆ బోసి నవ్వును చూసి పరవశించిపోతూ యశోదాదేవి అదృష్టమంటూ పొగిడారు. వారంతా నందుడు కుమారుడు గురించి తెగ చెప్పుకోవడం మాయారూపంలో సంచరిస్తున్న పోతన చెవిని పడింది. అంతమంది అన్ని విధాలా పొగుడుతున్నారు కాబట్టి తాను వెతుకుతున్న బాలుడు అతడే అయి ఉండాలని నిశ్చయించుకుంది. ఆ రాత్రి నందుడి ఇంట అందరూ మైమరిచి నిద్రిస్తున్న వేళ పోతన ఆ ఇంట అడుగుపెట్టింది. ఊరిలో ఉన్న బాలకృష్ణుడు ఆమెను చూసి చూడగానే చేతులు చాచి ఎత్తుకోమన్నట్లు సైగ చేశాడు. పోతన నిశ్శబ్దంగా ఉయ్యాలలోని బాలుని ఎత్తుకుని చాటుకు తీసుకువెళ్ళింది. రాత్రివేళ రాక్షసమాయ చేత పోతన పాలెండ్లు విషపూరితమవుతాయి. ఆ పాలు తాగిన వారు ఒక్క క్షణకాలంలో మరణిస్తారు. పోతన బాలుని నోటిని తన రొమ్ములకు హత్తుకొని పాలెండ్లను అతని నోటికి అప్పగించింది. బాలకృష్ణుడు ఆమె చనుబాలను త్రాగడం ఆరంభించాడు. ఒక క్షణకాలం పోతన మామూలుగానే ఉంది. ఆ మరుక్షణమే జరుగుతున్నదేమిటో ఆమె గ్రహించేలోగా కృష్ణుడు ఆమె స్తనక్షీరాలతో పాటు ఆమె ప్రాణాలు కూడా పీల్చేశాడు. ఆ మరుక్షణం పోతన పెద్దగా ఆర్తనాదం చేస్తూ నేల కొరిగి గిలగిలా తన్నుకుంటూ ప్రాణాలు వదిలింది. పోతన ఆర్తనాదం విని ఉలికిపాటుతో మేలుకున్న ఇంటిలపాది పరుగెత్తుకు వచ్చి భీకరాకారంగా చచ్చిపడి ఉన్న పోతన మృతదేహాన్ని, ఆమె వక్షస్థలం మీద కూర్చుని కేరింతలు కొడుతున్న బాలకృష్ణుని చూసి విస్తుపోయారు. యశోద చప్పున కొడుకునెత్తుకొని గుండెలకు హత్తుకొని, మా నాయన, మా బంగారు కొండ, నువ్వు క్షేమంగా ఉన్నావంతే చాలు అంటూ దిష్టి తీసింది. ఒక రాక్షసి తన ఇంట మరణించడంతో కంగారుపడిన నందుడు పోతన శవాన్ని దహనం చేయమని సేవకుల్ని ఆజ్ఞాపించి దైత్యాంతకుడైన శ్రీహరిని స్మరిస్తూ నారాయణ రక్షక కవచాన్ని బాలకృష్ణుని చేతికి కట్టాడు. ఆ ఆకస్మిక పరిణామం గురించి తెలుసుకున్న గోపకులం ఆ బాలుని మూలంగా ఇప్పుడే అనర్థం కలుగుతుందనని భయపడసాగింది. ఇలా మరికొంతకాలం గడిచింది. బాలకృష్ణుడు ముచ్చటగా 3 ఏళ్లవాడయ్యాడు. బుడిబుడి నడకలతో అతడు గోకులమంతా తిరుగుతూ ఇంటింటా జొరబడుతూ ఆటలాడుతుంటే గోపికలందరూ ఆనందించేవారు. గోపబాలురందరూ కృష్ణుడితో ఆటపాటలతో కాలక్షేపం చేస్తూ కాలాన్ని ఇళ్లని మర్చిపోయేవారు. రోహిణి పుత్రుడు బలరాముడు ఎప్పటికప్పుడు యశోదమ్మతో కృష్ణుడి ఆగడాలు చెబుతూనే అతడికి రక్షణగా అతడి వెంట ఉండేవాడు. కంస సంహారణి జాడ అన్వేషిస్తున్న వారిలో శకటాసురుడు అనే రాక్షసుడు గోకులానికి వచ్చి పోతన మరణించిందని, చంపినవాడు బాలకృష్ణుడని తెలుసుకుని అతడే తాను వెతుకుతున్న బాలకుడని నిశ్చయించుకున్నాడు. ఆ సమయంలో కృష్ణుడు తోటి బాలలతో వీధిలో ఆడుతుంటే చూసిన శకటాసురుడు అక్కడే ఉన్న బండి చక్రాన్ని అదృశ్య రూపంలో ఆవహించి బండితో సహా కృష్ణుని మీదకు దూసుకొచ్చాడు. ఎడ్లు లేకుండా శకటం తనంత తానుగా రివ్వును దూసుకొస్తుండడం చూసి గోపబాలురంతా భయంతో ఆర్తనాదాలు చేస్తూ తలోవైపు పారిపోయారు. కానీ బాలకృష్ణుడు ఉన్న చోటనే ఉండి తన మీదకు దూసుకొచ్చిన శకటాన్ని కాలెత్తి ఒక్క తాపు తన్నాడు. అంతే, గోపబాలురంతా భయంతో గుడ్లప్పగించి చూస్తుండగా రివ్వున పైకి ఎగిరిన శకటం దాని చక్రాలు మొక్కలు చెక్కలు కాగా ఆ చక్రాన్ని ఆవహించిన శకటాసురుడు పెద్దపెట్టున ఆర్తనాదం చేస్తూ ప్రాణాలు వదిలి అదృశ్య రూపంతో గాలిలో కలిసిపోయాడు. మొక్క చక్కరైన శకటం నేల కోరింది. ఎవరికి నమ్మశక్యం కాని ఈ సంఘటనని గోపబాలుడు వివరిస్తుంటే బాలకృష్ణుని లేలని ఎలా అర్థం చేసుకోవాలో తోచక యశోదానందులు బెత్తరపోయారు. బాలకృష్ణుని అల్లరి అంతా ఇంతా కాదు. గోపికల ఇళ్లలో దూరి ఒట్టి మీద ముంచిన ముంతల్లోని వెన్నంతా తినేసేవాడు. దుత్తల్లోని పాలన్నీ తాగేసేవాడు. తనతో పాటు గోపబాలుని తీసుకువెళ్ళి పాలు పెరుగు వాడి చేత తినిపించేవాడు.
ఇళ్లలోకి ఎలా దూరేవాడో అంత నేర్పుగా తప్పించుకుని పారిపోయేవాడు. పట్టుకోబోతే దొరికేవాడు కాదు. ఏ ఇల్లాలైనా పట్టుకోగలిగితే చప్పున ముద్దు పెట్టుకుని చేపలా జారిపోయేవాడు. బాలకృష్ణుని ఆగడాలు భరించలేక గోపకాంతలు రోజు యశోదమ్మ వద్ద ఫిర్యాదులు చేస్తుండేవారు. నాయనా, నా కన్నా మనింట్లో కావలసినంత వెన్న, మేగడ, పాలు ఉండగా పరుల ఇళ్లకు వెళ్ళి ఎందుకు అల్లరి చేస్తావురా అని యశోద మందలిస్తే, అంతా అబద్ధం, నేనెవరిళ్ళకి వెళ్ళలేదమ్మా అంటూ బొంగమూతి పెట్టి బుకాయించేవాడు. ఇలా లాభం లేదనుకున్న యశోద ఒకనాడు బాలకృష్ణుని నడుముకి తాడు కట్టి తాడుని రోటికి కట్టి తన పని చూసుకోవడానికి వెళ్ళింది. సరిగ్గా అప్పుడు ఇందీవరుడని రాక్షసుడు కృష్ణుని చంపడానికి ఆ రోటి యందు అదృశ్యరూపుడే ఆవహించాడు. కృష్ణుడు అది గ్రహించి ఆ రోటిని బరబరా ఈడ్చుకుంటూ వెళ్ళి పెరట్లో ఉన్న 2 మద్ది చెట్ల మధ్య నుంచి దాన్ని లాగుతూ ఢీకొట్టాడు. మరుక్షణం పెడపెళ్లాడుతూ బ్రహ్మాండమైన 2 మద్ది వృక్షాలు విరిగి నేలకూలగా ఇందీవరుడు వాటి కింద పడి నలిగి నశించిపోయి మట్టిలో కలిసిపోయాడు. ఆ క్షణమందే కూలిన మద్ది వృక్షాల స్థానంలో 2 యక్షులు ప్రత్యక్షమై, మహానుభావ శ్రీకృష్ణ, శాపవశాన మద్ది వృక్షాలుగా మారిన మాకు నీ దయ వల్ల శాప విమోచనమైంది, ధన్యులందేవా అంటూ నమస్కరించారు. కృష్ణుడు ఆశీర్వదించగానే వారిద్దరూ అదృశ్యమైపోయారు. ఆ వృక్షాలు కూరిన శబ్దాలు వింటూ కంగారుగా పరిగెత్తుకు వచ్చిన యశోద నందులకు అమాయకంగా ఆడుకుంటున్న కృష్ణుడు కనిపించాడు. అమ్మో, నా కన్నయ్యకి ఎంత పెద్ద గండం తప్పింది అనుకుంటూ కృష్ణుని ఎత్తుకుని గుండెలకు హత్తుకుంటే, నువ్వెప్పుడూ ఇంతే, ఊరివాళ్ల మాటలు నమ్మి కన్నయ్యను దండిస్తుంటావు అని నందుడు యశోదను మందలించాడు. ఒకసారి కృష్ణుడు మన్ను తింటూ ఉండగా బలరాముడు వద్దని వారించిన కృష్ణుడు వినకపోయేసరికి యశోద వద్దకు పరిగెత్తుకు వచ్చి, అమ్మా, తమ్ముడు మన్ను తింటున్నాడమ్మా అంటూ ఫిర్యాదు చేశాడు. యశోద పట్టరాని కోపంతో పరిగెత్తుకు వచ్చి, ఏది, నోరు చూపించు అంటూ గద్దించి బలవంతంగా కృష్ణుని నోరు తెరిపించింది. అంతే, కృష్ణుని నోట్లో చతుర్దశ భువనాలు దర్శనమిచ్చాయి. యశోద మాయామోహితురాలై కలయో వైష్ణవమాయో అనుకుంటూ నివ్వెరబోయింది. ఇలాంటి కృష్ణ లీలలు చూస్తున్న నందుడు తాము వసిస్తున్న గోకులంలో ఏదో దోషం ఉందని, దాని కారణం చేత తమ కుమారుడికి ప్రమాదాలు సంభవిస్తున్నాయని భావించి తమ నివాసాలను బృందావనానికి మార్చాలని నిశ్చయించాడు. నందుడు నిర్ణయించిందే తడవుగా గోకులంలోని వారందరూ కుటుంబాలు, పశు సంపదలతో సహా బృందావనానికి ప్రయాణమై వెళ్ళి అక్కడ నివాసాలు ఏర్పరచుకున్నారు. సదా గోపికా మండలే రాజమానం లసనృత్య బంధాదిలీలా నిదానం గలదర్ప కందర్ప శోభాభిదానం భజే నందసూనం సదానందరూపం వ్రజస్త్రీజనానంద సందోహసక్తం సుధావర్షివంశి నినాదానురక్తం త్రిభంగాకృతి స్వీకృత స్వీయ భక్తం భజే నందసూనం సదానందరూపం.